యెహోషువ గారు కూడా ఉన్నారు, కింద అహరోన్ గారు ఉన్నారు, సొంత అన్నగారే ఉన్నారు కదా, సొంత తోబుట్టే ఉన్నారు కదా. ఇదంతా జరుగుతుంటే సొంత తోబుట్టు కిందనే ఉన్నాడు, ఇంకో తోబుట్టు పైన దేవుడితో మాట్లాడుతుంటే వీరేమో ఊహించుకుంటున్నాడు, వాడు ఏమైపోయాడో మాకు తెలియదు కాబట్టి మాకు ఒక దేవుడిని ఇయ్యి అనే విధంగా ఊహించుకోవడాన్ని బట్టి మీరు గమనిస్తే ఆ బంగారు దూడ చెయ్యడము ఆ తరంలో ఉన్న వారికి ఎంత పాపము వారి జీవితాల్లో కట్టుకున్నారు అని అంటే, వాగ్దానపు దేశంలో అడుగు పెట్టనీయకుండా అంత బలమైన రీతిలో ఆ బంగారు దూడ వారి జీవితాల్లో పాపాన్ని తెచ్చింది అనేది గమనించాలి. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవారు మన జీవితాల్లో ఏది ఊహించుకుంటున్నాం? మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో దీన్ని విండ్ మిల్ అంటారు. విండ్ మిల్ అంటే దీని ద్వారా ఈ వీలు తిరుగుతూ ఉండడాన్ని బట్టి అక్కడ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఇది మన రాష్ట్రాల్లో చాలామంది దగ్గర ఈ విండ్ మిల్స్ ఉన్నాయి. ఈ స్త్రీ ఏం చేస్తుంది? బట్టలు సరిగ్గా లేవు, నన్ను ఏమనుకోకండి. ఈ స్త్రీ ఏం చేస్తుంది? ఆ విండ్ మిల్లో ఉన్న నీడ